జీవితాన్ని బాగు చేయమంటే ఆయన మన జీవితాన్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఇంటికి వెళ్ళాక ఆ విధంగా చేస్తామా? చెయ్యం. కానీ మనం ఇంటికి వెళ్ళాక మరలా ఈ వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం. మరలా అదే కుష్ఠరోగం, మరలా అదే జీవితం. ఎక్కడైనా సరే ఏ నీరైనా అలాగే నిలకడగా నిలిచిపోయింది అనుకో, కింద ఏమైపోద్ది? బురద పెరిగిపోద్ది. నీళ్లు ఎప్పుడైతే పారుతూ ఉంటుందో అక్కడే స్వచ్ఛమైన నీరు మనకు కనిపిస్తుంది. నీరు ఎప్పుడైతే ఒక చోటగా ఆగిపోయిందో మోకాళ్ళ లోతు బురద ఉంటుంది. అదేవిధంగా ఒక విశ్వాసి ఏ వాక్యానికి స్పందించకుండా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా నువ్వు దేవుని వద్దకు తిరగనప్పుడు అదే మురికి పట్టిపోయి ఉంటాడు, అదే కుష్టి జీవితాన్ని కలిగి ఉంటాడు, అదే పాప బంధకంలో జీవిస్తాడు. కాబట్టి అతను పోరాడలేడు. సాతానుగాడు వేసిన వలలో చిక్కుపోతాడు. ఇక్కడ బాగానే ఉందిగా, ఇక్కడ మంచిగానే ఉందిగా, ఏం కాదులే అని అనుకుంటాడు. కాబట్టి తన జీవితంలో దేవుని కొరకు ఫలించే ఫలాలు ఏముండవు, సాతానుగాడి కోసం ఫలిస్తాడు. కాబట్టి పోరాటంలో విజయాన్ని పొందుకోలేడు, పోరాటంలోనికి రాడు. కాబట్టి పోరాటంలో మంచి పోరాటం ఉంది, చెడు పోరాటం ఉంది, అదేవిధంగా చచ్చిపోయిన పోరాటం ఉంది. ఈరోజు మనం మాట్లాడుకునేది అదే. మన పోరాటం చచ్చిపోయిందేమో ఒకరోజు.